తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడత ప్రచారం ఇవాళ సాయంత్రంలో గడువు ముగిసింది. ఇక ప్రచార డప్పులు మోగడం ఆగిపోవడంతో ఇప్పుడు అభ్యర్థులు కార్యకర్తలు పోలింగ్ రోజు కోసం ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3వ విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఇక ఈ విడతలో మొత్తం 182 మండలాల్లోని 3752 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రంగంలోకి దిగనున్నారు. ప్రమాణం చేసిండు. ఇవన్నీ ఎవరి కోసం చేసినాము అంటే గ్రామ పంచాయతీలో అన్ని ఊర్లకి నేను ఎందుకు పోతున్నంటే ఇవి దగా పడ్డ గ్రామాలు, అమాయకులైనటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ గ్రామాల్లో అన్యాయం చేసినటువంటి దుర్మార్గులు మళ్ళా ఊర్ల మీద పడి ఎట్లా దోసుకోవాలని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 3752 గ్రామ పంచాయతీలకు 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ విడతలో 4,157 గ్రామాలకు 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 3,752 గ్రామ పంచాయతీల్లో 12,640 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా 11 గ్రామాలకు 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. అప్పుల పాలు చేసినటువంటి